గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో ఆహార కల్తీపై ఉక్కుపాదం అంటూ మనం ప్రధాన వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆహార కల్తీ నియంత్రణకు ఈగల్, హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్టు ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణకు తగిన పగడ్బందీ వ్యవస్థ రూపొందిస్తాము అన్నారు. ఇక పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే బృహత్తర లక్ష్యంతో ప్రారంభించిన సన్నబియ్యం పథకం విజయవంతమైందని, తదుపరి లక్ష్యం దిశగా దృష్టి సారించామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సాంకేతికతల పెంపుతో పాటు పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఈగల్, హైడ్రా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థ తీసుకురాబోతున్నాం. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే మా లక్ష్యం అని చెప్పేసి నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. ఇక మరోవైపు ఈ 50% సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పేసి సీఎం మాట్లాడిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్టయితే దేశంలో నక్సలిజం అంతం అన్నటువంటి లైన్తో వార్తను చూడొచ్చు. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ఏదైతే ప్రకటించారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మావోయిస్టుల కేంద్ర కమిటీని నిర్మూలించాం, చర్చలతోనే సమస్యల పరిష్కారమని వెల్లడి, ఆయుధాలు చేపట్టే యోచన తగదని హెచ్చరిక, తెలంగాణ ఘటనల ప్రత్యేక ప్రస్తావన, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుపై ధ్వజం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పైన టాప్లోనే లెఫ్ట్లో రేపటి నుంచి జనగణన తొలిదశ ప్రారంభం కాబోతుంది. మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో, అదే నెల 1 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి జనగణన తొలి దశ. ఇక రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు, గ్యాస్, పెట్రోల్ కొరతతో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇది. ఇవన్నీ కూడా మీరు పైన టాప్లోనే చూడొచ్చు. ఇక కేంద్రంలో పేదల వ్యతిరేక ప్రభుత్వం ఉంది అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అన్ని కుటుంబాలకు ఉపయోగపడేలా మా బడ్జెట్ ఉంది అన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం. ఇక మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ నేతలు అటు గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు కదా, సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మైనింగ్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను విజ్ఞప్తి చేశారు. ఇక కాళేశ్వరంపై పెట్టిన 1,00,000 కోట్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్య, దానిపై విచారణ జరుగుతోందని వెల్లడి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్లో గనక మనం చూసినట్టయితే సిమెంటు బస్తాపై 50 రూపాయల భారం, తెలుగు రాష్ట్రాల్లో సిమెంటు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వార్తనిచ్చారు. కంపెనీలు, ప్రధాన డీలర్ల నుంచి అటువంటి సంకేతాలు వచ్చాయి. $130 నుంచి $165 పెరిగిన పెట్కోక్ ధర. ఇక పెరిగిన ఇతర ఖర్చులు అయినా భారీగా డిమాండ్ అయితే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో సిమెంటు బస్తాల అమ్మకం అయితే జరిగింది. అయితే సిమెంటు బస్తాపై మేబీ 50 రూపాయలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అంచనాతో ప్రచురించిన వార్త ఇది. మరోవైపు మరింత చిన్నబోయిన రూపాయి జారిపోతున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ డాలర్తో కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇప్పుడు $95.22 పడిపోయింది. కాస్త బలపడి ఒక దశలో ఆ విధమైనటువంటి ఫలితం చూపించి ప్రస్తుతం కాస్త బలపడి $94.70 వద్ద నిలిచింది. యుద్ధ ప్రభావంతో 4.1% నష్టపోయింది రూపాయి. ఈ 25-26 ఆర్థిక సంవత్సరంలో 10% పతనమైంది. 14 ఏళ్లలో ఇదే అతిపెద్ద వార్షిక క్షీణత. డ్రగ్స్ తరలిస్తున్న రైల్వే సూపరింటెండెంట్ ఇంద్రారెడ్డి నగర్లో పట్టివేత, సికింద్రాబాద్ రైల్వే అధికారి టెకీ సహా 3 అరెస్ట్. ఇక కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు, రావణాసురుడి వల్ల రాముడికి పేరొచ్చిన మాదిరి అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాము కన్నా ప్రమాదకారి హరీష్ రావు కేసీఆర్ను గృహ నిర్బంధం చేశారని అనిపిస్తోంది. పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తెస్తాం. మంత్రులు, వర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత. సన్నబియ్యంపై ఏటా 15,000 కోట్లు పెడుతున్నాం. భారం పెంచుకుంటే మోదీ ఫోటో పెట్టేందుకు సిద్ధం. భారం పంచుకుంటే మోదీ ఫోటో పెట్టేందుకు సిద్ధం అంటున్నారు ఈ సన్నబియ్యానికి సంబంధించి. పప్పులు పండించండి, కొని రేషన్లో పంచుతాం. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాం. మీడియాతో చిట్చాట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నక్సలిజం అంతం, దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసింది అని లోక్సభలో అమిత్ షా చేసినటువంటి ప్రకటనను ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ.
నమస్తే తెలంగాణ చూసినట్టయితే పొంగులేటిని బర్తరఫ్ చేయండి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, గవర్నర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మైనింగ్, ల్యాండ్ మాఫియా అరాచకాలు, ప్రభుత్వ పెద్దలే దోపిడీ గద్దలు, ఖజానాను లూటీ చేస్తున్న సీఎం మంత్రి పాలకుడు కాదు, బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆర్టీఐని రూట్ టు ఇన్కమ్ అన్నట్టు అర్థమే మార్చేసిన ముఖ్యమంత్రి అని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడిన మాటలను ఇక్కడ ప్రస్తావిస్తూ వార్తనిచ్చారు. నాదర్గుల్ భూములపై కింగ్ కర్తవ్యం అంటూ క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇంకా మల్లగులాలు పడుతున్న రెవెన్యూ శాఖ. 3వ రోజు తహసీల్దార్, మున్సిపల్ ఆఫీసుల్లో ఇంటెలిజెన్స్ ఆరా. కోహినూర్ వెంచర్లోకి వెళ్లినందుకు రైతులపై ఆదిబట్ల పిఎస్లో కేసు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లో కొద్దాం. ముందుగా ఈనాడు 21 నెలల్లో 5.5 లక్షల ఇండ్లు అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఈనాడు కథనాన్ని ఇచ్చింది. కూటమి ప్రభుత్వం పేదల ఇళ్లకిచ్చే ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని చెప్పొచ్చు అంటూ కథనాన్ని ఇచ్చారు. జగన్ 5 ఏళ్లలో కట్టింది 6 లక్షలే. ఆయనకేమో ప్యాలెస్, బడుగుల ఇళ్లపై మాత్రం మీనమేషాల. నాయుడుపేటలో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం 28 కోట్ల జరిమానా విధించినా నాటి పాలకులకు సిగ్గులేదని ధ్వజం. ప్రతి ఒక్కరూ పీఎన్జీ కనెక్షన్ తీసుకోవాలని పిలుపు. మరోవైపు లోక్సభలో దేశంలో నక్సలిజం అంతమైపోయింది అని చెప్పేసి అమిత్ షా ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. త్వరలో ఒప్పందం కుదుర్చుకోవాలి, లేకపోతే మీ విద్యుత్ కేంద్రాలు, చమురు కేంద్రాలను సర్వనాశనం చేస్తాం, ఇరాన్కు ట్రంప్ గట్టి హెచ్చరిక అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి టాప్లో లోక్సభలో అమిత్ షా చేసిన ప్రకటనను నక్సల్ ముక్త భారత్, దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు అంతమైపోయింది అన్న అమిత్ షా. ఇక నక్సల్ శకం ముగిసింది, గడువుకు ఒకరోజు ముందే మావోయిస్టు రహితంగా ఏపీ అన్న అటు డీజీపీ. లొంగిపోయిన నారాయణరావు, మరో 8 మంది మావోయిస్టులు కూడా. పేదింటి పండుగ, రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ, 2029 నాటికి పేదలందరికీ ఇండ్లు అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఇరాన్ ఒప్పందానికి రాకుంటే కార్గ్ను పేల్చేస్తామంటూ చమురు బావులు, విద్యుత్ కేంద్రాలను కూడా అని అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికను ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ సాక్షి పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం, నౌపడలో కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణుల ప్రతిన. ఇక తేల్చకుంటే సర్వనాశనమే అంటూ ఇరాన్ త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలి, లేదంటే సర్వనాశనం చేస్తామంటున్న ట్రంప్. దేవుడు భూములను దోచిపెడతారా? చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై ధ్వజమెత్తిన కూటమి పార్టీ బీజేపీ. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ నేతలు. ఇక టిట్కో ఇళ్లలోనూ కీర్తిచోరుడు, బాబు హోం పలకరింపు. రాష్ట్రంలో 21 నెలల్లో ఒక్క ఇంటికి స్లాబ్ వేయని చంద్రబాబు సర్కార్ 2019-24 వద్ద జగన్ హయాంలోనే 2.62 లక్షల టిట్కో ఇళ్లలో 1,77,546 పూర్తయ్యాయి. ఇది నిజమేనని శాసనసభలోనే అంగీకరించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. మిగిలిన ఇళ్ల పనులు 80% పైగా పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం. 2024లోనే దాదాపు 1,00,000 ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ. గత ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లకు రంగులేసి క్రెడిట్ చోరీకి బాబు యత్నమంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.